వెల్కమ్ బ్యాక్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. నేనైతే వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోమోస్ని అంటే మోదకాలు, కజ్జికాయలు, పాల తాలికలు ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. పర్ఫెక్ట్గా వస్తాయి, ఎక్కడ పగలకుండా అలా వస్తాయి అన్నమాట. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. కంట్రోల్ బియ్యం అంటారు కదండి, అంటే రేషన్ బియ్యం అనమాట. రేషన్ బియ్యాన్ని మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత బియ్యాన్ని ముందు రోజు నైట్ అయితే నానబెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి బియ్యం అయితే చక్కగా నానిపోతాయండి. వాటిని శుభ్రంగా కడుక్కొని స్టెయినర్లో వడకెట్టేసుకోండి. స్టెయినర్ కానీ లేదంటే క్లాత్లో కానీ వడకెట్టేసుకోండి. వాటర్ మొత్తం పోయేంత వరకు, వాటర్ అంతా కంప్లీట్గా పోయిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని దాని మీద బియ్యాన్ని, ఏదైతే మనం వడకెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా పరుచుకోండి. అంటే స్ప్రెడ్ చేస్తే ఎక్కడైనా వాటర్ ఏదైనా ఉంటే మాత్రం ఆ క్లాత్ అనేది పీల్చేసుకుంటుందండి. మనకి బియ్యం ఇప్పుడు కొంచెం పొడి పొడిగా అయిపోయాయి కదండి, వాటిని మిక్సీ జార్లో తీసుకొని నీట్గా పౌడర్ చేసుకోండి. పౌడర్ అయిపోదు, బియ్యం అక్కడక్కడ నోకలా ఉండిపోద్ది. సో నోకలా ఉండిపోద్ది కాబట్టి దాన్ని నీట్గా జల్లించుకొని కంప్లీట్గా అంటే ఇలా మెత్తుకోండి. పిండి ఆరిపోకుండా మెత్తుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మోమోస్ అంటే మోదకాల్లోకి లోపల స్టఫ్ని అయితే రెడీ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి పోసుకొని మీకు ఎంత స్టఫ్ కావాలో అంత కొబ్బరిని అయితే వేసుకోండి. నెయ్యిలో కొబ్బరిని అయితే శుభ్రంగా వేపుకోండి. కొంచెం బాగా అంటే పచ్చి స్మెల్ పోయేంత వరకు, పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎంతైతే కొబ్బరిని తీసుకున్నామో అంత బెల్లాన్ని అయితే వేసుకోవాలన్నమాట. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల వీడియో అయితే కొంచెం రికమెండేషన్లోకి వెళ్తుంది అనమాట. ఎంత వీలైతే అంత ముందుకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసారు కదా, మనకి కొబ్బరి స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఓన్లీ ఇందులో మనం కొబ్బరి, బెల్లం, నెయ్యి, యాలకుల పొడి తప్ప ఏమీ వేయమండి. వాటర్ మాత్రం అస్సలు వేయద్దు. నెమ్మదిగా అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి కొబ్బరి రెడీ అయిపోద్ది. దాన్ని అయితే పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం మీరు ఎంత పిండి అయితే తీసుకుంటున్నారో అంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. అంటే నేను గ్లాస్ పిండి తీసుకుంటున్నాను, సో గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ పంచదార, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని బాగా మరిగించుకోవాలండి. అంతా మరిగిన తర్వాత దాంట్లో కొంచెం యాలకుల పొడి అయితే వేసుకొని మనం ఏదైతే పిండిని తీసుకొని పెట్టుకున్నామో ఆ పిండిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసాక పిండిని అయితే కలుపుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే వేడి వాటర్ ఉంది కదా, ఆ వేడి నీళ్ళ వల్ల మనకి పిండి అయితే చక్కగా ఉడికిపోతుంది. మనం వేడి నీటిలో ఎందుకు పిండిని కలుపుకుంటున్నామంటే మనకి చక్కగా స్టిక్కీగా అంటే పిండి ముద్ద విరగకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు దాన్ని కిందకి దించేసి ఒకవేళ మీకు పిండి ఇంకా పడుతుంది అనుకుంటే వేసుకుంటూ కలుపుకోండి. చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలన్నమాట మనం. ఒకవేళ మీకు అంటే అంటుకోవట్లేదు, మనకి చేతికి రావట్లేదు అనుకుంటే కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని పిండి వేసుకుంటూ కలుపుకోండి. దాన్ని అయితే చపాతీ పిండిలాగా నేను చూపించిన విధంగా. మనం ఇలా చేసుకోవడం వల్ల అంటే తడిపిండితో చేసుకోవడం వల్ల, ఇంకా ఎసరు పెట్టి ఇలా చేసుకోవడం వల్ల మనకి మోమోస్ అనేది మంచి కలర్, ఇంకా మంచి అంటే గ్లాసీగా చాలా చక్కగా కనిపిస్తాయి అన్నమాట. అదే మనం పొడి పిండితో అంటే మనం నార్మల్ బియ్యాన్ని తీసుకెళ్ళి ఆడించిన పిండితో చేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా చేసుకుంటే ఫస్ట్ అయితే నేను ఉండ్రాలను చేసుకున్నాను. ఉండ్రాలను చేసుకున్న తర్వాత నేనైతే మోదకాలను చేశానండి. లోపల కొబ్బరి స్టఫ్ని పెట్టాను కదా, ఇలాగ కొంచెం చపాతీలాగా అద్దుకొని దాంట్లో కొబ్బరి స్టఫ్ని పెట్టి మోమోస్, ఒకవేళ మీ దగ్గర మోమో మౌల్డ్ ఉంటే మోమో మౌల్డ్లో చేసేసుకోండి, లేదంటే చేత్తోనే అద్దేసుకోండి. అలాగా మనకి నచ్చిన షేప్స్ని అయితే చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా చేసుకున్నాను, కజ్జికాయలాగా చేసుకున్నాను వీటినైతే. ఇదే పిండిలో మనం కారం స్టఫ్ని అంటే చాలామంది కారం అంటే క్యాబేజ్ ఫ్రై కానీ లేదంటే పొటాటో ఫ్రై కానీ లేదంటే నాన్ వెజ్తో కానీ చేసుకుంటారనమాట. మనం వినాయకుడికి చేస్తున్నాం కాబట్టి చాలా పద్ధతిగా కొబ్బరితోనైతే చేసుకున్నాము. సో మీకు ఏ మోమోస్ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వినాయకుడికి వరిపిండితో చేసినవి అంటే చాలా ఇష్టం అండి. ఒకటి ఆడిది, సెలివిడి, ఇలాంటి మోదకాలు, ఉండ్రాళ్ళ పాయసం, పాల తాలికలు ఇలాంటివంటే చాలా ఇష్టం అనమాట వినాయకుడికి. నేనైతే ఫస్ట్ మోమోని చేసేసుకున్నాను కదా, నెక్స్ట్ అయితే ఇలాంటి కజ్జికాయలను అయితే రెడీ చేసుకున్నాను. వీటిని ఆయిల్లో కూడా ఫ్రై చేస్తారంటండి, బట్ నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. ఆయిల్లో ఫ్రై చేసి ఇలా ఎప్పుడూ చేయలేదు. నార్మల్గా నేను ఎప్పుడూ స్టీమే చేసుకుంటాను మోమోస్ని కానీ ఇలాంటివి కానీ చేసినప్పుడు.
సో మన మోమోస్, కజ్జికాయలు, ఉండ్రాళ్ళు, ఇంకా తాలికలు, పాల తాలికలు అయితే రెడీ అయిపోయాయండి. పాల తాలికలు అయితే నేను నార్మల్గా పాయసంలో చేసుకోవడానికి అయితే ఇప్పుడే చేసేసుకొని స్టీమ్ అయితే చేసేసుకున్నాను. వీటిని అయితే ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదండి, ఇడ్లీ ఆవిరి పెట్టుకుంటాం కదా, ఆ ప్లేట్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి వాటిని మనం ఏదైతే చేసుకున్నామో వాటన్నిటిని వాటి మీద పెట్టేసి స్టీమ్ చేసేయడమే. లేదంటే ఒకవేళ మీ దగ్గర స్టీమర్ ఇలాంటివి స్టీమ్ చేసుకోవడానికి స్టీమర్ ఏదైనా ఉన్నా కూడా దాంట్లో స్టీమ్ చేసేసుకోవచ్చు. స్టీమ్ అంటే ఆవిరి పట్టడం అండి. ఇడ్లీ మనం ఎలా పెట్టుకుంటామో అలా ఆవిరి పట్టించడం అనమాట. చూసారు కదండి ఎంత షైనీగా కనిపిస్తున్నాయో మోదకాళ్ళు, ఉండ్రాళ్ళు అయితే. నా వీడియోస్ చూస్తున్న సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. బాయ్.